ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ గ్లోబల్ గా ఎంతగా పెరిగిందో అందరికీ తెలిసిన విషయమే. నేషనల్ వైడ్ కాదు, ఇంటర్నేషనల్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత వెంటనే వచ్చిన ఆచార్య డిజాస్టర్ గా మిగిలింది. కానీ అందులో రామ్ చరణ్ మెయిన్ హీరోగా కాకపోవడంతో రామ్ చరణ్ నుంచి ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చే సినిమాపై అభిమానులకు ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి సినిమా గేమ్ చేంజర్ అవడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందో అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే చిత్రం దాదాపుగా 3 సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమా రీసెంట్ గా విశాఖపట్నంలో కీలక షెడ్యూల్ జరుపుకునింది. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమాని ముందే తెలిసినప్పటికీ కొన్ని కీలకమైన అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ చిత్రంపై అఫీషియల్ గా అప్డేట్స్ రాకపోవడంతో ఈ లీక్ అయిన ఫోటోలు అలానే ఈ సినిమా గురించి ప్రస్తుతం వైరల్ అవుతున్న కథ అందరి దృష్టిని ఆకట్టుకునింది. ప్రస్తుతం ఈ చిత్రం గురించి వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ శంకర్ ఈ సినిమా కథా నేపథ్యాన్ని 3 రాజకీయ విలన్ల ఆధారంగా చేసుకుని తీస్తున్నారనే విషయం. ఇందుకోసం 3 సూపర్ యాక్టర్స్ కూడా శంకర్ ఆల్రెడీ తీసుకున్నారు. శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, నవీన్ చంద్రాలు ఆడే పొలిటికల్ గేమ్ ని రామ్ నందన్ ఐఏఎస్ ఎలా గెలిచాడనే పాయింట్ మీద ఈ సినిమా కథ మొత్తం నడుస్తుందట. అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఒక సామాన్యుడైన గొప్ప మనిషి అప్పన్న ప్రజల కోసం పార్టీ పెడితే పక్కనే ఉన్న శ్రీకాంత్ వెన్నుపోటు పొడిచి ఆ పొలిటికల్ పార్టీ లేకుండా చేస్తాడు. ఇక శ్రీకాంత్ వారసుడు ఎస్.జె. సూర్య అంతకు మించి స్వార్థంతో ఎత్తుగడలు వేస్తాడు. మరి ఎస్.జె. సూర్యకి నవీన్ చంద్ర కొడుక లేక తమ్ముడు అనేది స్పష్టంగా తెలియాల్సింది. జనం సొమ్మును ఆశలను పీల్చి పిప్పి చేసి ఈ రాక్షసులను ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చిన అప్పన్న కొడుకు రామ్ చరణ్ ఎలా కట్టడి చేస్తాడనేది సినిమా కథ మొత్తం అని తెలుస్తుంది. కార్తిక్ సుబ్బరాజ్ అందించిన ఈ కథలో చాలా ఎమోషన్స్ అలాగే చాలా ఎలివేషన్స్ కూడా ఉంటాయని సమాచారం. మరోపక్క ఈ మధ్య సినిమా నుంచి లీక్ అయిన ఫోటోలో కేఆర్ అద్వాని చీర కట్టు అది చూస్తుంటే ఆమె పాత్ర కూడా ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస్తుంది. ఏదో రామ్ చరణ్ తో డాన్సులు చేయడానికి మాత్రమే పరిమితం కాదని తెలుస్తుంది. ప్రస్తుతం దేశమంతా ఎన్నికల వాతావరణంతో వేడెక్కి ఉన్న ఇలాంటి టైంలో గేమ్ చేంజర్ సినిమా వచ్చుంటే బాగుండేది. ఖచ్చితంగా ఈ కథను బట్టి చూస్తుంటే అటు శంకర్ కు ఇటు రామ్ చరణ్ కు మరో బ్లాక్ బాస్ హిట్ ను సొంతం చేసుకోబోతున్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. దయచేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.